రాష్ట్రంలో వైసీపీ పార్టీ రైతులకు అందవలసిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయంటూ అన్నదాత పోరు పేరుతో నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ జిల్లాలో యూరియా కొరత లేదని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 206 టన్నులు యూరియా నిల్వ ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో ప్రజలు తమను మరిచిపోతున్న ఉద్దేశంతోనే వైసీపీ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే అన్నదాత పోరు పేరుతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిందని, ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ఎవరూ పాల్గొనకపోవడం కొసమెరుపన్నారు. బస్తా నిలబెట్టి ఇది ఒకటే యూరియా కావాలి. మాట్లాడొచ్చా? యూరియా లేదని చెప్పారు. అక్కడ ఎవరున్నారు? యూరియా లేదంటున్నారండి. ఇదిగోండి యూరియా. ఇక్కడ 10 టన్నులు యూరియా ఉంది ఈరోజు నిల్వ. 10 టన్నులు ఉంది. ఎక్కువ అమ్మేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అని చెప్తున్నారు. మా బ్రాంచెస్లో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు నిరూపించండి. ఏ బ్రాంచెస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 266 రూపాయలు అమ్ముతారండి యూరియా ప్యాకెట్. ఎక్కడైనా టోటల్లీ స్టేట్ వైడ్ ఎక్కడైనా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా మా బ్రాంచ్లో 266 రూపాయలు అమ్ముతున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బంది, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రైతులు కానీ మా దగ్గర పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎరువుల కొరత అనేది కృత్రిమంగా కావాలని మ్యానిపులేట్ చేసి కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు. అంటే యూరియా కొరత వచ్చేసింది, ఏదో రైతులు ఇబ్బంది పడిపోతున్నారని భావన జనాల్లోకి వెళ్తే, ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు 2వ బస్తా పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకైనా మంచిదని. రైతు ఏం చేస్తాడంటే ముందు చూపుగా ఓ బస్తా పట్టుకెళ్ళి ఇంటికాడ వేసుకుందాం అని, అలా కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇలా మ్యానిపులేట్ చేసి క్రియేట్ చేస్తున్నారే తప్ప రైతులకు నాకు తెలిసిన డౌట్ ఎటువంటి ఇబ్బంది లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎరువుల పరంగా, యూరియా పరంగా ఎటువంటి కొరత లేదని తెలియపరుచుకుంటాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చారు. నరసాపురం నుంచి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాదరాజు గారు, రంగనాథరాజు గారు, అదేవిధంగా గొడాల గోపి గారు అందరూ కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది, రైతులకు ఏదో న్యాయం చేయట్లేదు గవర్నమెంట్ అనే ఉద్దేశంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎరువులు కొరత వచ్చేసిందని ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాదరాజు గారిని, ప్రసాదరాజు గారు ముందుగా నరసాపురంలో ఏమైనా కొరత ఉందా? ముందు మీ కాన్స్టిట్యున్సీలో కొరత ఉంటే తెలియపరచండి. ఇది డీసీఎంఎస్ బ్రాంచ్ నరసాపురంలో పెట్టాం. నూతనంగా మీకు తెలిసే ఉంటుంది. మా దగ్గర ఈరోజు 10 టన్నుల నిల్వ గల యూరియా ఉంది. మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు యూరియా అందుబాటులో ఉంది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎరువులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనే ప్రచారం స్టార్ట్ చేశారు. మీ ఆర్బీకే భవనాలు మీరు మీ హయాంలో కట్టుండొచ్చు, కానీ అవసరానికి మించి కట్టారు. మీరు చూస్తే నా గ్రామం వచ్చేప్పుడు లక్ష్మీనేశ్వరం గ్రామం, లక్ష్మీనేశ్వరం గ్రామంలో 2 ఆర్బీకే కేంద్రాలు కట్టారు. ఎందుకు? ఎవరికి ఒకటి ఉపకారం ఉంది, ఒకటి ఉపకారం లేదు. ఆర్బీకే కేంద్రాలు కట్టేసుకుంటే జనాలకి, రైతులకి ప్రయోజనం చేసినట్టు కాదండి. ప్రసాదరాజు గారు ఉండొచ్చు, ఈరోజు రంగనాథరాజు గారు ఉండొచ్చు, అదేవిధంగా గోపి గారు ఉండొచ్చు. ఇటువంటి ప్రచారాలు మానేయండి. టోటల్గా మన వరకు, మా డీసీఎంఎస్ వరకు చూసుకుంటే 21 గొడవలు ఉన్నాయని, మా 21 బ్రాంచ్లు 21 ఊర్లో ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. ఈ 21 మా డిపోల్లోని, నేను డిపోల్ వైజ్ చెప్తున్నాను మీకు. అప్పనవీడు 13 టన్నులు ఉందండి, బాదరాల 14 టన్నులు ఉంది, భీమవరం 29,880 కేజీ యూరియా ఉంది, బుట్టాయిగూడెం 5 టన్నులు ఉంది, చింతలపూడి 12.6, దేవరపల్లి 21 టన్ను ఉంది, అదే జంగారెడ్డిగూడెం 23 టన్నులు ఉందండి ఈ రోజుకి, కామాయపాలెం 18 టన్నులన్నర ఉంది, కండవల్లి 12 టన్నులు, లింగంపాలు 12 టన్నులన్నర, నల్లజర్ల 2 టన్నులు, నిడదవోలు 18 టన్నుల 900 కేజీ, పెరవలి 13,905 కేజీలు, పెరుగుగూడెం 17.10, పోతవరం 3 టన్నులన్నర,
నరసాపురం 9,800 కేజీ. ఇలా టోటల్లీ మా డిపోల్లో 206 టన్నుల యూరియా ఉంది. మీరు ఎట్లా చెప్తారు? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. లేనిపోని మాటలతో రైతులని భయపెట్టాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు, పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశారనే మాటలు మాట్లాడతారు. అది తప్పు. రైతులకి సూపర్ 6 ఇస్తా ఉన్నారు. ఇవాళ సూపర్ 6 ఇస్తామని దేంట్లో దగ్గర చెప్పండి మీరు డైరెక్ట్గా. దేనిలోని సూపర్ 6 అన్నీ కూడా మా అధినాయకుడు చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతిదీ చేస్తున్నారు. ఏ జనాలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ హయాంలో ఒక సామాన్యుడు బతకాలంటే బతకలేని పరిస్థితి మీ హయాంలో. ఎందుకంటే ఆ రోజున సిమెంట్ బస్తా 380 రూపాయలు ఉంటే ఈరోజు ఎంత ఉందో చూసుకోండి మీరు. ఇసుక 24,000 ఉండేది ఒక ట్రిప్పు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితి. ఈ రోజు వరదలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు 11,000కి ఒక లోడు ఇసుక వస్తుందండి మాకు. అదేవిధంగా ఐరన్ ఎప్పుడూ లేనంతగా 86,000 రూపాయలకు కూడా మీ గవర్నమెంట్ హయాంలో వెళ్ళిందండి ఐరన్ రేటు టన్ను. ఈ రోజు 50,000కి వచ్చింది. వెనక్కి వెళ్ళి చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో ఇటువంటి ప్రైసెస్ ఏనాడు లేవు. మీరు ఇంకా ఏదో చేయట్లేదు, జనాలకు ఏదో అన్యాయం జరుగుతుందనే మాటలు చెప్తున్నారు. అది తప్పు. అటువంటిది ఏమీ లేదు అని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నా. మీడియా మిత్రులు కూడా గ్రహించాలి. మీకు అందరికీ తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో అభివృద్ధి ఎలా ఉందో, ఈ గవర్నమెంట్ అభివృద్ధి ఎలా ఉందో కూడా మీకు మేము చెప్పవసరంలా. ఎందుకంటే మీరు జనాల్లోనే ఉంటారు, మీ అందరికీ తెలుసు. ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమీ లేక ఏదో సామెత ఉంది, ఎందుకు ఏడుస్తున్నావురా అంటే ఎగదొప్పడానికి అన్నట్టుగా. అందుకని ఇవాళ వాళ్ళు ఏదో కౌరులు చెప్తున్నారు వచ్చి. మీరు జనాలకి ఏమీ చేసింది లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్, ఆయనకి పేరు పెట్టే పరిస్థితి మీ ఎవరికీ లేదు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం మేము చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే విధంగా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ ఉండడం వల్లే ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. ఈరోజు ఇప్పటి వరకు దేశ చరిత్రలో 25 లక్షల ఒక సామాన్య వ్యక్తికి ఇన్సూరెన్స్ కల్పించడంలో కూడా మన క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టారు. అది ఆచరణలో కూడా వస్తుంది త్వరలో. అది వస్తే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యపరంగా వెనక్కి తిరిగి చూసుకునే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతే చాలు, ఫ్రీ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు ఏమి పేరు పెట్టలేక ఈరోజు ఎరువులు కొరత, ఎక్కడో తెలంగాణలో కొరత ఉందని, ఆంధ్రప్రదేశ్లో కొరత ఉందని మీరు కావాలని పౌరులు చెప్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు రండి, నేను చెప్పిన బ్రాంచెస్లో ఎక్కడైనా ఎరువులు లేకపోతే నన్ను అడగండి, నేనే చెప్తాను దానికి సమాధానం. యూరియా అందరికీ అందుబాటులో ఉంది. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు మన ఎదుర్కొన్న రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.